చెప్పు. బావా, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరండి ఆ అదృష్టవంతుడు? మా క్లాస్మేట్ నేను ప్రేమించుకున్నాను బావా. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నందిని, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే బావా. నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. నాకు నువ్వు, నీకు నేను తప్ప వేరే బంధువులు ఎవరు లేరు కదా బావా. సరే నందిని, అలాగే మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తా. బావా, ఈ ఒక్క మాట చాలు. ఇక నేను సంతోషంగా బ్రతికేస్తాను. నందిని, నాకు ఫ్యాక్టరీకి వెళ్ళే టైం అయింది. నేను మళ్ళీ కలుస్తాను. అలాగే బావా. ఎవరా నువ్వు? ముందు చిత్తలకలా మాట్లాడుతున్నావు. చిత్తలకని కాదురా, ఈ సీమ సింహాన్ని, నీ మాయకి సింహాన్ని టోటల్ గా నీ ఎంత చూడడానికి వచ్చిన అజయ్ని. నేను ఇంకా ఎవరో అనుకున్నా. IAS లో స్టేట్ బస్ స్టాండ్ వచ్చింది నీకే కాదు. మీలాంటి బుద్ధిమంతులు మెరిట్ స్టూడెంట్స్ మాతో విరోధానికి దిగితే మీ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. ఈ సంగతి తెలుసుకో. సంగతి ఈ జిల్లా కళగా వస్తా, నీ అంత చూస్తా. అజయ్, మరీ అంత సంబరపడిపోకు. ఈ శంకర్ గౌడ్ తలుచుకున్నారంటే 3 నిమిషాల్లో నీ కలెక్టర్ హోదాని మట్టి కనుకొల్పించగల కెపాసిటీ ఈ శంకర్ గౌడ్. నన్ను ఎదుగుతున్న దమ్ము ధైర్యం నీకు లేవు మిస్టర్. నువ్వు ఫ్యాక్టరీలో చేసే అవినీతి కుంభకోణాన్ని పట్టబయలు చేసి నిన్ను కట్టకట్టాలు పాలు చేస్తా. మిస్టర్ అజయ్, అనవసరంగా రెచ్చిపోకు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. నిన్ను నా పలుకుబడి ఉపయోగించి కమిషనర్ని చేస్తా. దేశద్రోహిని కావడానికి నేనే అల్లటప్పవాడిని కాదు. దేశం కోసం ప్రాణాలు స్థానం సిద్ధపడగల ఈ అజయ్ చదువు కలిపి కళ్ళ కడుకు కాటికి పోతావు. ఒక్కసారి నాతో ఢీకొన్న తర్వాత ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు ప్రేమిస్తున్న నందిని మా వాడు గొడవ చేశాడని అవమానపరిచిన నిన్ను అంత తేలిగ్గా వదులుతా అనుకుంటున్నావా? నీకు అవినీతి అధికారులు అండగా ఉండబట్టి దిగుతున్నావు. నీ ఫ్యాక్టరీలో తయారు చేస్తే నకిలీ మందుల బండారాన్ని బయటపెట్టి నిన్ను జైల్లో పెడితే నీ అంటూ అట్లా కట్టిస్తా. మిస్టర్ అజయ్, అనవసరంగా నా నీలాగిన ఎందరో ఆఫీసర్లు ఈ శంకర్ గౌడ్ పంజాబ్ బలి అయిపోయారు. నీకు మృత్యు దగ్గర పడింది. ఇక రోజు లెక్క పెట్టుకో. నిన్ను నీ తమ్ముడు ప్రకాష్ ని నాకు అడ్డంగా నడిగి అండమాన్ జైల్లో పెట్టి మిమ్మల్ని ఉరిదీసిపోతే జాగ్రత్త. మిస్టర్ అజయ్, నువ్వు అనుకున్నది జరగడానికి ఇది రామరాజ్యం కాదు, కలియుగం, కంప్యూటర్ యుగం. నేను కన్సల్ట్ చేస్తే మరుక్షణం నిన్ను కైలాసం పంపిస్తారా నా మనుషులు. ఆ తర్వాత ఆనందంగా జీవిస్తారా మా వాళ్ళు. ఈ మృత్యువు సైతం నీ పాపాల చిట్టాను బయటికి లాగి నిన్ను కటకటాలు పాలు చేసి అండమాన్ జైల్లో పెట్టకపోతే నా పేరు అజయ్ కాదు. జాగ్రత్త.
వెళ్తా బొమ్మలే. నేను నన్ను గుర్తుపట్టలా? నేను శ్రీనుని, మీతో పాటు కాలేజీలో చదివాను. గుర్తు వచ్చిందా? శ్రీను, ఆ రోజు అవమానించిన నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను ఎట్లా మర్చిపోతాను బొమ్మలే? ఏమిటా పేరు? నా పేరు నందిని. నందిని, నిన్నొదల బొమ్మలే, నిన్నొదల. నన్ను మోసం చేశావు, హింసించావు, పిచ్చివాణ్ణి చేశావు. నీవు ద్వేషించిన దగ్గరనే నేను ఇలా మారాను. శ్రీను, అనవసరంగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా నన్ను వెళ్ళే మీకు. అప్పుడే వెళ్తే ఎలా? వచ్చిన పని అయిపోవాలిగా. ఏమిటా పని? ఇదిగో బొమ్మలే, ఇది యాసిడ్. ఇది పోస్తే ఎలా ఉంటావో తెలుసా? బొమ్మలిలంతా. శ్రీను, ప్లీజ్, నీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతా. నా జీవితం నాశనం చేయద్దు. అమ్మా, నీ మీద ఒట్టు. నిన్నేం చేయను. కాకపోతే ఇది నీ మగపై పోస్తా. దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు. ఆహా, బొమ్మలే, నిన్నదలా. వదలంటే వదల. నన్ను జైల్లో పెట్టి కొలపరుస్తావా? నిన్ను సమాధిలో పెట్టి కొలపరుస్తా. నీవు నేను ఎన్నో జన్మల నుంచి ప్రేమించుకున్నావు, కానీ అవమానపరిచావు. నీవు ద్వేషించిన దగ్గరనే నేను ఇలా మారాను. శ్రీను, నీలాంటి నీచుడు టైం దగ్గర పడే ఇలా వేరే వేగుతున్నావు. నందిని, నిన్ను నా సొంతం చేసుకుంటా. నన్ను ప్రేమించాన్ని మోసం చేశావు, హింసించావు. మీ ఆడవాళ్ళంతా ఇంతే. మా మగవాళ్ళు బట్టే ఇష్టం లేదని చెబుతారు. అదే మీకు ఇష్టమైతే వాళ్ళు చూపులతో కవిస్తారు. శ్రీను, మర్యాదగా వెళ్ళు, లేదంటే పోలీసులు ఫోన్ చేసి నిన్ను జైల్లో పెట్టిస్తా. అమ్మా, అప్పుడే వెళ్తే ఎలా? నీ ఆటపాటలతో నన్ను ఆనందపరుస్తాను. శ్రీను, నీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది. వెళ్ళి పిచ్చాసుపత్రిలో చేరు.